ఇక్కడ మనం చూసుకుంటే ఈ మెడికల్ కాలేజీల పైన గత ప్రభుత్వం చేసిన విధంగా చూస్తే మెడికల్ కాలేజీల్లో సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం ప్రకారం ఏడాదికి కేవలం 500 మెడికల్ సీట్లు మాత్రమే లభిస్తాయి. దాంట్లో కన్వీనర్ కోట ఫ్రీ సీట్లు ఎన్నో తెలుసా? 213 మాత్రమే. ఇక్కడ మిగతా 287 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోట జీవో నెంబర్ ఎంఎస్ 107-108 కింద ఇచ్చాడు. అంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటున్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎందుకు ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఆ మేనేజ్మెంట్ కోట ఎవరు తీసుకొని వచ్చారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 133లో ఏమని తీసుకొని వచ్చాడు తెలుసా? బి కేటగిరీ సీట్లు తీసుకొని వస్తామని 2021లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చాడు. దాన్ని ఎండార్స్ చేస్తూ 107 జీవోలో ఇంత పర్సెంటేజ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోట, ఇంకా ఇంత పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట అని చెప్పిచ్చాడు. మళ్ళీ జీవో నెంబర్ 108లో దాన్ని ఎన్ఆర్ఐ కోటాకి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కి అమౌంట్లు ఇంత 12 లక్షలు 20 లక్షలు అని చెప్పి జీవో ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ప్రైవేట్ అని చెప్పి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మనం చొక్కా పట్టుకొని అడగాల్సింది ఏంటంటే, నీకు మెడికల్ కాలేజీల పైన అంత ప్రేమ ఉంటే ఈ కాలేజీలో 100% ఫ్రీ సీట్లు పెట్టి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కేవలం 42% మాత్రమే ఫ్రీ సీట్లు పెట్టి మిగతాదంతా మేనేజ్మెంట్ కోట సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోట ఎందుకు తీసుకొని వచ్చావు అని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాలకి ఏమీ తెలియదని చెప్పి ఈ రోజు విష ప్రచారం చేస్తున్నావు కదా. మేనేజ్మెంట్ కోట ఎందుకు తీసుకొని వచ్చావు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి. ఎందుకు తీసుకొని వచ్చావని. కేవలం నువ్వు ఎంత 42% ఇచ్చావు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పి ఫ్రీ సీట్లు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి విధానం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్ని ఇస్తూ ఉంది అంటే ఈ పిపిపి మోడల్ కింద కడితే మెరుగైన వసతులు కలిస్తే ఒక్కొక్క కాలేజీలు 150 చొప్పున వేసుకుని 2550 సీట్లు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే తక్కువలో తక్కువ 100 సీట్లు అనుకున్న 1700 సీట్లు ఈ 17 మెడికల్ కాలేజీల్లో వస్తాయి. ఇందులో ఫ్రీ కోట 850. ఎందుకో తెలుసా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 42% ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 50% ఇస్తున్నారు ఈ పీపీపీ మోడల్ కింద. ఇక్కడ ఫైనల్ గా పేద ప్రజలకు మంచి జరుగుతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మోడల్లో 42% ఫ్రీ కోట, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే పీపీపీ మోడల్లో 50% ఫ్రీ కోటా వస్తాయి. అప్పుడు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది 42% ఫ్రీ సీట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని ప్రకారం 50% ఫ్రీ సీట్లు వస్తాయి. ఇప్పుడు పేదవాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ పైన ఏడ్చే వైసీపీ నాయకులు ఎందుకు దొంగేడుపులు ఏడుస్తున్నారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దానికంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఫ్రీ సీట్లు ఇస్తున్నారు కదా. దీనివల్ల పేదవాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి కదా. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేసుకుంటున్నాం.